హాయ్ వ్యూవర్స్, నేనైతే చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వైల్డ్ యానిమల్స్ కానీ పెట్ యానిమల్స్ కానీ అవి మనల్ని కొరికినా లేకపోతే మన వూండ్స్ని లిక్ చేసినా వెంటనే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలని. బట్ ఇంకా చాలా మందికి అయితే అవేర్నెస్ అయితే లేదు. ఈ విధంగా సరిగ్గా అవేర్నెస్ లేక ఉత్తరప్రదేశ్కి చెందిన కబడ్డీ స్టేట్ లెవెల్ ప్లేయర్ ఆఫ్ ఏజ్ 24 ఇయర్స్ ఉన్న బ్రిగేష్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ బ్రిగేష్ ఒకరోజు తన కబడ్డీ కోచింగ్ తీసుకొని ఇంటికి రిటర్న్ వస్తుండగా ఒక చిన్న పప్పి వాటర్లో పడిపోయితే దాన్ని రెస్క్యూ చేశాడు. అంతే, అది ఎప్పుడైతే రెస్క్యూ చేశాడో ఆ ప్రాసెస్ ఆ పప్పి తన వేలిని కొరికేస్తుంది. ఈ ఇంజురీ చాలా మైనర్గా ట్రీట్ చేసి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే ఇతను తీసుకోడు. ఎప్పుడైతే ఈ విధంగా తీసుకోలేదో 2-3 మంత్స్ బాగా ఉన్నింది. తర్వాత తనకి మజిల్స్లో పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. ఈ మజిల్ పెయిన్ని తను జస్ట్ కబడ్డీ ఆడుతుంటాడు కదా, దాంట్లో వచ్చే పెయిన్ ఏమో అనుకున్నాడు, నెగ్లెక్ట్ చేశాడు అది కూడా. తర్వాత వాళ్ళ బ్రదర్ అయితే సెవరల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే తీసుకుపోయాడు ఉత్తరప్రదేశ్లో. బట్ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ప్రైవేట్ నోయిడా అనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడో తన బ్రదరు, అప్పుడు వాళ్ళు ర్యాబీస్ని సస్పెక్ట్ చేశారు ఇతని సిమ్టమ్స్ చూసి. ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఏంటంటే సివియర్ మజిల్ పెయిన్ ఉండడము, హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం ఉండడము, దీంతోపాటు ఫిట్స్ వైలెంట్గా రావడము, ఇటువంటి అన్నిటితో అయితే అతనైతే సఫర్ అయ్యాడు చనిపోయే ముందు. ఇంకా ఫైనల్ స్టేజ్లో డయాగ్నోసిస్ అయ్యింది కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఉండదు, 100% డెత్ అవుతుంది. సో నేను మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఇటువంటి మైనర్ ఇంజురీస్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే తీసుకోండి. చూడండి, ఒక్క చిన్న ఇంజెక్షన్ వల్ల ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ ఊరి వాళ్ళకి అంత నిరాశను మిగిల్చాడు. ఇటువంటి తప్పు మీరు చేయకండి, ఓకేనా?